జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్లలో ఇగో శ్రీశైలం తాత ఇక రోజు పట్టుకొచ్చినట్టే ఇవాళ సుతం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిండ్రు. మరి అంతా తయారున్నట్టేనా ఇక అనుకున్నట్టే అయిపోయి ఎలక్షన్లు అయితే రద్దు అయిపోయినాయి. ఇక ఆయనతో నిమ్మలం చేసుకోర్రి, నీ నమ్మల జర పైసలు ఏడబెట్టిర్రో ఏం కథో మరి జర ఆయనతో కాపాడుకోర్రి. ఇంకేం తక్కువ 2-3 నెలలు అయితే పడుతుంది. గదే కూడా జనం టీవీ నిన్న చెప్పింది కదా ఇంకో 2-3 నెలలు పడుతుంది అని. ఇక గట్లనే అయితే అటుంది సుప్రీంకోర్టు దాకా ముచ్చట అయితే ఏనైతే చేరుతుంది ఇక పక్క. ఇక ముచ్చటలకు పోతే ఇక ఈ మామూలుగా ఎవరన్నా నాయకుడు ఫోన్ చేస్తే ఎట్టుంటుందిలా మనకు, అబ్బా గంత పెద్ద నాయకుడే ఫోన్ చేసినాని మనం ఎట్లా ఫీల్ అవుతాం. ఎక్కడిది పో గల్లు ఎగిరేసి ఇట్లా ఆంతోటి ఈయనతోటి చెప్తుండవు నాకు. ఇక చక్కగా మా పెద్ద నాయకుడే నాకు ఫోన్ చేసిండని. ఇక మరి ఏకంగా ముఖ్యమంత్రి సారే ఫోన్ చేస్తే ఎట్లుంటుంది. ఎక్కడిది ఇక అంత వేస్తాడు అనుకోరాదు, గంత వేస్తాడు అనుకోరాదు. ఇక ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేసినాక ఇంకెవరో పో చక్కగా పోతా అనుకుంటున్నాడు. ఇక మరి ఆఖరికి ఏమైంది అంటే ఇక మనం చూస్తే కనబడుతుంది. ఒక్కసారి చూద్దాం పరిగా. రైట్, మోసాలలో మోసం అంటే గిదొక్క మోసముల్లో ఉత్తుత్త మోసం కాదు. ఏకంగా సీఎం పేరు చెప్పే మోసం చేస్తుర్రు అనుకోరాదు. ఏం తమ్ముళ్ళు ఎట్లా ఉన్నారు, అంత బాగేనా అనేసరికి ఎక్కడిది డైరెక్ట్ చంద్రబాబు నాయుడే నాకు ఫోన్ చేసిండు అనుకొని ఇగో గిట్లా ఎంత అంటే అంత చేతివాటం చూపించిరాట అనుకోరాదు. ఇక నిజంగానే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిండని అనుకుర్రాట. ఇంతకు ఏఐ ఉంటుంది కదా వీడియోలు, ఏఐ సహాయంతో చంద్రబాబు నాయుడు దేవినేని ఉమతోటి ఇక మాట్లాడినిచ్చినట్టు గిట్లా కొంతమందికి వీడియో కాల్ చేసి ఆయన బచ్చవాయిగాళ్ళు మంచి గరాన మోసం అని చేసిర్రు అనుకోరాదు. ఏకంగా పైసలు అడ్డగోలు ఇచ్చి పడేసిర్రాట. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కొందరు టీడీపీ నాయకులకు దేవినేని ఉమా పిఏ పేరుతోటి ఫోన్ చేసి ఇక సార్ వీడియో కాల్ చేస్తాడు మాట్లాడుర్రు అని చెప్పి ఆయనతో గిట్లా మోసం చేసిర్రాట. ఇక ₹1 కాదు ₹2 కాదు, ఒక్కొక్కరు తన ఏం తక్కువ 35,000 ₹1,00,000 దాకా జాడిచ్చిర్రాట. ఆయన అందరిని ఒక హోటల్లో జమ చేసి ఇక సార్ ఇప్పుడు కలవాలంటే మళ్ళీ మనిషికో 10,000 కావాలన్నారట. ఈ ఎగ్గిట్లా పైసలు గుంజుడు అల్కగా అనిపోయింది అనుకోరాదు. ఇక ఎంత అంటే అంత నాయకుని కలవాలి కదా అని చెప్పి ఈ చేతివాటం చేసి ఇస్తేనే ఉర్రాట. నాయకులు లేడు ఏమి లేదు, అంత మోసం అని చెప్పేసరికి అంత లబోదిబం అని మొత్తుకొని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసిర్రట. ఈ ఏఐ సలగుండా ఏఐ వాటికే ఇంకెన్ని చూడాలనో ఏమో పో. ఆయనతో బీసీ రిజర్వేషన్ల లొల్లి ఆయనతో కోర్టు దాకా పోయి కోర్టు ముంగట రచ్చరచ్చ చేసి రాస్తారోక చేసి పోలీసు వాళ్ళు వచ్చి బీసీలను గుంజుకోపోయి పోలీస్ స్టేషన్లో పడేసేదాకా ఇగో ముచ్చట అయితే నడుస్తుందల్లా. మరి ఇంతకు ఈ బీసీ రాజ్యాధికారి కోసం బీసీలకు 42% 50% రిజర్వేషన్ కోసం ఎవరు కొట్లాడాలి, ఎవరు కొట్లాడితే బీసీ రిజర్వేషన్ వస్తుంది అన్నదాని విషయం మన అందరికీ తెలుసు. చాలా మంది వెనకటి నుంచి అయితే కొట్లాడేది ఎవరు, బీసీల కోసం కొట్లాడుతుర్రు ఎవరు, ఎస్సీల కోసం ఎవరు కొట్లాడుతున్నారు అంటే అల్కగా చెప్పొచ్చు. ఎస్సీల కోసం ఎవరు కొట్లాడుతున్నారు అంటే మనకిష్టం మాదిగా కొట్లాడుతున్నారు అని చెప్పొచ్చు. మరి బీసీల కోసం కూడా ఎవరు కొట్లాడుతున్నారు అంటే గట్ల వెనకటి నుంచి ఒక నాయకుడు అయితే ఉన్నాడు, పెద్ద నాయకుడు. ఇక అందరికీ మీకు అర్థం కావచ్చు. మరి గా నాయకుడు ఏడ కొట్లాడాలి, ఏం చేయాలంటే దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనను తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకునేది. ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటో చూస్తాం. చూసి రాష్ట్ర బంద్ను జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైట్, హైకోర్టు చెప్పిందో లేదో ఎక్కడిది పో అంత ఆగం చేసిర్రు అనుకోరాదు. బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతుర్రని, బీసీల నోటికాడ ముద్దను లాక్కుంటుర్రని గిట్లా ఆగం చేసిర్రు. అదేనుల్లా మన బీసీ నాయకుడు ఉన్నాడు కదా ఆర్ కృష్ణయ్య సారు, ఇక కోర్టు కాడికి పోయి కోర్టు గేటు బద్దలు కొట్టి అయినా సరే బీసీల రాజ్యాధికారం కోసం నేను కొట్లాడతాను అంటుండు. ఓ సారు ఎవరి చేతులు ఉంది ఏం కథ, బీసీల రాజ్యం రావాలంటే ఎవరు తాను కొట్లాడాలని నువ్వు ఏడవై కొట్లాడాలి. ఆయనతో ఇప్పుడు గవర్నర్ తాను ఉంది కదా ఫైలు, మరి గవర్నర్ ఫైలు ముందుకోవాలంటే ఎవరితోటి కొట్లాడిపియాలి సారు.
అదే చెప్పాలి కదా మరి మీరు కేంద్ర మంత్రులు 3 మంత్రులు 4 మంత్రులు ఉండే మరి కేంద్ర మంత్రులు చెప్పి బండి సంజయ్ సార్కో కిషన్ రెడ్డికో సార్ ఇంకోరు చెప్పో మరి ఇంతకు గవర్నర్ తోటి ఆమోదం పొందేటట్టు చేస్తే అయిపోతుంది కదా సారు మరి కేంద్రంలో కొట్లాడక వచ్చి గీడ ఉత్తుతన కొట్లాడుతున్నామని ఇది చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటున్నా మరి ఏం చేసినా కూడా బీసీ నాయకుని పేరే ముంగడుకు వస్తుంది బీసీల పేరు చెప్పి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా మరి మీరు కూడా ఉన్నారుగా సార్ అని చాలా మంది అనుకుంటుర్రు ఆయన లగ్గం కావాలంటే వెనకట ఎట్లుండేదంటే ఏక పిల్లని చూడపోయేది పిల్లగాని చూడపోయేది పెద్ద మనుషులే పోయి పిల్లగాని చూసి పిల్లని చూసి ఇళ్ళాళ్ళు ఒప్పించుకొని కథం చేస్తే పెళ్లి అయిపోయేది మరి ఇప్పుడు తరం మారిందాయే ఇప్పుడు ఏమున్నా ఫోన్ల ముచ్చట నడుస్తుందిలా ఫోన్లలో చూసుడు ఓకే చేసుకున్నాడు తర్వాత ఇళ్ళాళ్ళు పోవుడు అయిపోయింది కానీ గీడ ఏం జరిగిందో ఏం కథలో కానీ పిల్లగాన్ని మరి నచ్చలేదట పిల్లగాని నచ్చకపోయేసరికి పిల్లగాడు ఏం చేసిందంటే తెలివితోటి ఎట్లనో గట్టిన పిల్ల ఫోన్ నెంబర్ తెప్పించుకొని రోజు మాట్లాడు పెట్టిందట ఇక అంత మంచిగానే ఉంది కానీ మాట్లాడు అంటే ఉత్తగా మాట్లాడు కాదు కదా ఇగో పోరడు ఏకంగా పోరుని వశపరుచుకుంటట్టు మాట్లాడినట ఆయనతో లగ్గం చేసుకున్నాడు అనుకోరాదు ఇక గాన్యమో అస్సలు తంతు మొదలైంది ఇక అసలు కథ ఏమైందో మొత్తం ఒకసారి చూద్దాం పర్రి రైట్ అగ చూసినానులా పోరడు పొట్టిగుండని పానం మీదకి వచ్చింది అనుకోరాదు ఇక గుంటూరులో పెళ్ళి అయిన 10 రోజులకే పోరను ఆయనతో హత్య చేసిందట మరి ఎవరితో హత్య చేసిర్రా అంటే ఇగో సొంతం బామ్మరిదే పోరన్ని బావను హత్య చేసి పడేసిందట ఎందుకు హత్య చేసి పడేయండు ఏం కథ అంటే ఇక పోరడు పొట్టిగున్నందుకే హత్య చేసిందని ఇక మా ఆయన మొత్తం మీద వెల్లడైపోయింది అనుకోరాదు ఏంది పోరడు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అట ఇద్దరు ఒకరి నంబర్లో ఒకరు తీసుకొని మాట్లాడు పెట్టి పెద్దలు ఒప్పుకోకపోయినా సరే ఇక పారిపోయి గుళ్ళే పెళ్లి చేసుకురాట ఇక పెళ్లి అయితే చేసుకున్నాం కానీ మరి రిసెప్షన్ ఉంటుంది కదా ఇక అది ఘనంగా చేసుకోవాలని ఏం చేసుకున్నట పోరడు బ్యాంకుల బంగారం తీసుకొని ఇంటికి పోతుంటే గిదే అదనుగా ఏడికెళ్ళి చూసిండో ఏం కథనో బామ్మరిది ఏముంది ఆయనతో అలగ్గున వేసి పడేసినాడు అనుకోరాదు ఇక గిది అనుకోరాదు ముచ్చట ఈ ముచ్చట ఏం కథ అసలు ఇననికే ఏమవుతుంది వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే నీకేమైందిరా నాయన ఏదో గట్ట నడిచిపోతున్నాయి కదా మీ యొక్క పెళ్లి కదా అయ్యింది సంసారం నడుస్తుంటుంది అయిపోతుంది ఇప్పుడు ఏమైపోయా ఆయనతో పెళ్లి అయిపోయా మొగడు చచ్చిపోయా అన్నట్టు అయిపోయా నీ వారంకి నా వారం ఇంతకు ఈ ముచ్చట ఏడ జరిగిందో చెప్పనే గదుల్లో ఇగో గుంటూరు జిల్లా అమరావతిలో అయిందట ఈ తాగుడు పాడుగాను ఈ తాగుడు ఏ వాటికినే పొరగళ్ళు రోజుకింత ఆగమవుతుర్రులా ఈ తాగుడు నోట్లో పడ్డాక ఏం మాట్లాడుతారో ఏం కథనో ఏం అర్థమవుతుందనేది అనుకోరాదు జనాలకు ఇది ఎట్లా అంటే ఇగో గిడ రోడ్డు మీద పోతుంటేనాట ఆయనతో పోరాడు గీతలు తాగిండో ఏం కథనో కానీ ఇగో ఈ ఉత్తుత్తకు పోయే బస్సు మీదకే అనామాతం బీర్ బాటలు తీసేసిందట ఆయనతో ఏమన్నా ఐదర పోరాడా ఎట్టుండో ఇగో మరి ఏమైందో ఏం కథ ఒకసారి చూద్దాం పర్రి ఆగ చూసినారులా పోలీసుల ముందే ఆర్టీసీ బస్సు మీద బీర్ బాటిల్ తోటి ఆగ చూసినవా ఎట్టున్నాడో పోరాడు అనామాతం ఇసిరేస్తే ఆయనతో అద్దానికి వలిగిందట ఇక మరి మహిళలను కూడా ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడిందట ఈ ఎందుకురా ఆయన గట్టెందుకు చేస్తారు అన్నందుకు ఇంక జరంతా రెచ్చిపోయినట్టు అనుకోరాదు నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని ఇగో నిందితుడు బంజ జాన్ అనేవాటోడు ఇగో గిట్ల మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు తాగి బీర్ బాటిల్ తోటి బస్సు మీద దాడి చేసి ఆగమాగం చేసి జర్రంతసేపు ఆగమాగం చేసిండటుల్లా ఇక ఆయనతో పోలీసు వాళ్ళ కంచబడి ఇక పొరని తీసుకుపోయి అయితే బాగానే మరి మర్యాద చేసిరట మరి ఎందుకురా నాయన గిట్లా తాగుడు రోడ్డు మీద ఎందుకు రావాలి తాగితే నిమ్మలంగా ఏమైనా వండుకోవాలని చాలా మంది బస్సులు ఉన్న వాళ్ళు అయితే తిట్టుకోవట్రి